హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఆషాఢం అండ్ శ్రావణ మాసంలో నేను తీసుకున్న శారీస్ ఇవాళ అయితే చూద్దాము. కొన్నిటికైతే బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఇంకోటి ఏంటంటే వరలక్ష్మి వ్రతం వాటికి కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. సో మాక్సిమం ఇవి వచ్చేటప్పటికి ఆఫ్లైన్ స్టోర్స్ ఏనండి, 1-2 మాత్రం ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దామా. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. ఇది ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెడదాము అని అయితే అనుకుని తీసుకున్నాను. సో రెడ్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. దిస్ ఈస్ ప్యూర్ చందేరి అనమాట. సో కొంచెం కాస్ట్ ఎక్కువనే పడిందండి, చెప్తాను ప్రైస్. సో చీర అంతా అయితే మనకి ఇలా చెక్ బార్డర్స్ లాగా వచ్చినాయి అనమాట. అండ్ బార్డర్ అయితే మనకి చిన్న బార్డర్ వస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, సో గోల్డ్ అండ్ సిల్వర్ పైపింగ్, ఇలా మిడిల్లో గోల్డ్ అండ్ ఇట్లా సిల్వర్లో ఉంది. మొత్తం చీర అంతా మనకి ఇలా చెక్స్లోనే వస్తుందండి. సో నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది, అలా అని చెప్పి అయితే నేను తీసుకున్నాను. అండ్ కొంగు వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, సో దిస్ ఈజ్ ద కొంగు పార్ట్ అనమాట. సో చాలా బాగుంది, అంటే ప్యూర్ చందేరి కదా, సో మంచి జరీ అండ్ చీర కూడా చాలా బాగుంది. సో అంటే లైట్ వెయిట్ ప్లస్ మనకి ఏంటంటే డే అంతా కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది మొత్తం మనకి కొంగు పార్ట్ అండి, చాలా బాగుంది. నాకైతే చీర సూపర్ నచ్చింది. అండ్ ఇక్కడ కొంచెం ఇలా చెక్స్ వచ్చాయి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వచ్చింది అనమాట, ప్లెయిన్ బ్లౌజ్. దానికి కూడా ఇలా బార్డర్ వచ్చింది. సో చూడాలి దీంట్లో బ్లౌజ్ కుట్టించాలా లేకపోతే వేరేదా అని నేను ఇంకేం ఆలోచించలేదు. ఫస్ట్ అయితే ఈ ఫ్రైడే రోజు అమ్మవారి దగ్గర అయితే ఇంకా చీర, పువ్వులు, గాజులు అలా అమ్మవారికి పెట్టేసిన తర్వాత అప్పుడు స్టిచ్చింగ్ గురించి ఆలోచిద్దాం అనుకున్నాను. అండ్ ప్రైస్ చెప్పలేదు కదా, సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇట్స్ 14,000 అనమాట. సో ఫైనల్గా మనం బార్గెన్ చేసి తీసుకుంది ఏది ఎంతకి అంటే 11,000కి అయితే తీసుకున్నాను అనమాట. సో మంచి ప్యూర్ చందేరి కాబట్టి మనకి ఇదంతా జరీ కూడా ప్యూర్ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ పడింది. ఇది వచ్చేటప్పటికి అంటే మా కొలీగ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వేరే వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళ చీరలు చూద్దామని వెళ్ళి నేను కూడా ఒక 2 తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట మన టెంప్టేషన్స్, ఏం చేస్తాం. కాకపోతే చీర అయితే బాగా నచ్చిందండి నాకు. అండ్ ఏముంది, ఇప్పుడు దసరాకి అండ్ అలాగే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తున్నాయి కదా, సో వాటికి కట్టేసుకోవచ్చులే అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ఇదైతే బేసికలీ నేను దసరాకి కట్టుకుంటాను అనుకుంటా, మేబీ బతుకమ్మకి అప్పటి వరకు స్టిచ్ చేయించి కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ అనమాట ఇన్ ప్యూర్ చందేరి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ రెడ్ చీర, ఆ రెడ్ చీర కొన్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ కొంచెం తక్కువ రేంజ్లో తీసాడనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి నాకు 5,500 అని చెప్పారు. సో నాకు ఈ గ్రీన్ కలర్ దానికి తోడు ఇలా గోల్డ్ బార్డర్ నాకైతే సూపర్గా నచ్చింది. ఈ గ్రీన్లో నా దగ్గర ఒక్క చీర కూడా లేదనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా తీసుకున్నాను. దీని ప్రైస్ ఫైనల్గా అయితే నాకు 4,500కి ఇచ్చాడండి, దీనికి ఎక్కువ తగ్గించలేదు. ఇది కూడా సేమ్ చందేరి అనమాట. సో మనకి గ్రీన్ ఇలా గోల్డ్ బూటీలు వస్తాయి. అండ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా గోల్డ్ కలర్లో ఉందన్నమాట. ఇది ఆల్రెడీ నేను ఫాల్ పీకో అయితే వేయించేసాను, బ్లౌజ్ ఇంకా కుట్టించలేదు. సో మనకి చీర అంతా ఇలా వస్తుంది. బార్డర్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంది, ఒక 6-7 ఇంచెస్ అయితే ఉందన్నమాట బార్డర్. సో ఇదంతా చీర అనమాట, గ్రీన్ కదా. సో ఏ పూజకి కట్టుకున్నా కూడా దేనికి కట్టుకున్నా చాలా బాగుంటుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. యాక్చువల్గా చెప్పాను కదండి, ఒకదాని గురించి టెంప్ట్ అయినా ఓకే ఊరుకోవచ్చు కదా, లేదు మళ్ళీ ఇంకో చీర కూడా తీసుకున్నాను. బట్ గ్రీన్ అండ్ రెడ్ బోత్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఇంకా ఈ సంవత్సరానికి ఇంకా కొత్త చీరలు కొనేది లేదు అని ఫిక్స్ అయిపోయి అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువ పడిపోయినాయి కదా, సో అలా అని చెప్పి. అండ్ ఇది వచ్చేటప్పటికి బార్డర్ అనమాట, చాలా సూపర్గా వచ్చింది బార్డర్. మనకి చీర అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది. సో బ్లౌజ్ అయితే సేమ్ ప్లెయిన్ ఇలాగే వచ్చిందండి, ప్లెయిన్ బ్లౌజ్కి మనకి బార్డర్ అయితే వచ్చింది. సో దీనికి కూడా ఆలోచిస్తున్నాను నేను ఏం కుట్టించాలి ఏంటి అనేది. ఇక చూసారా, ఆల్రెడీ ఫాల్ అయితే వేయించేసాను. యాక్చువల్గా ఇది శ్రావణ శుక్రవారంకి కట్టుకుందాము అనుకున్నాను, కానీ అప్పటి లోపల బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుందో లేదో తెలీదు. సో ఇట్ టేక్స్ టైమ్. కాకపోతే ఫాల్ పీకో అయితే వేయించాను. సో చూడాలి, ఏదైనా వేరే ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ వాటితో మ్యాచ్ అయితే వేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే ఇదండి. సో చూడాలి, వేసుకొని చూస్తే ఓకే అంటే వేసుకుంటా, లేదు అంటే మళ్ళీ బ్లౌజే కుట్టించుకున్నాక అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ అ సెకండ్ శారీ. దిస్ కూడా చందేరీనే, కాకపోతే ఫస్ట్ ఇదేమో ఫుల్ ప్యూర్ చందేరి, ఇది కొంచెం సెమీ ఉంటుంది కదా అలా అనమాట ఈ చీర. సో ఇదైతే బాగా నచ్చింది. మీకు నచ్చినాయా లేదా 2 చీరలు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇది కూడా ఇంకొకటి రెడ్ కలర్. ఇది ఏంటంటే ప్యూర్ చినాన్ సిల్క్ ఉంటుంది కదా, సో అది. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే నార్సింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను. కాకపోతే చీరలన్నీ ఒకటే దగ్గర ఉంటేనే కదా అని ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అండి. సో ఇదనమాట చీర మొత్తం ఇలా మనకి వర్క్ వచ్చేస్తుంది, చిన్న చిన్న చిప్ వర్క్. అండ్ చీర అంతా ఇలా బార్డర్ వస్తుంది అనమాట. సో మొత్తం శారీ అంతా ఇంక ఇలా ఉంటుందండి. కొంగు పాట ఏం సపరేట్గా అయితే ఉండదు. సో దిస్ ఈజ్ ఇన్ రెడ్ కలర్. దీది నాకు ఐ థింక్ 2000 ఎంతో పడినట్టు ఉంది. సో నేను దీనికి ఈ గోల్డ్ బ్లౌజ్ తోటి పేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఏంటంటే గోల్డ్ బ్లౌజ్ ఒక్కటి కుట్టించుకుంటే కొంచెం చాలా వాటికి మ్యాచ్ అయిపోతాయి కదా అన్నట్టుగా ఇంకా ఈ బ్లౌజ్. ఇది ఏంటంటే సింపుల్ ఇలా షార్ట్ స్లీవ్స్ జస్ట్ ప్రిన్స్ కట్లో అయితే కుట్టించుకున్నాను, ఫ్రంట్ బటన్స్ అనమాట. సో ఇదొకటి యాక్చువల్గా వేరే చీర మీదకని కుట్టించుకున్నాను. దీనికి కూడా మ్యాచ్ అయిపోతే వేసేద్దాము అని అయితే అనుకుంటున్నానండి. సో చూడాలి ఒకసారి, అంటే వేసుకొని చూసిన తర్వాత కూడా కొంచెం ఏదన్నా తేడా అంటే చూస్తాను. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ శారీ అనమాట, రెడ్ కలర్లో. ఈ కలర్ కూడా చాలా సూపర్గా ఉంది. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే కలర్ ఆప్షన్స్ ఉండే, రెడ్ అండ్ ఎల్లో ఉండే. ఎల్లో అనుకున్నాను, కాకపోతే రెడ్ చూస్తే కొంచెం మంచి బ్రైట్గా కనిపించింది. రెడ్ లేవు అన్నట్టుగా అయితే తీసుకున్నాను. సో ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెడ్ చందేరిలో కూడా తీసుకున్నాను. ఒకసారి లేదు అనుకుంటే అలా వచ్చేస్తాయేమో అనిపించింది. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ శారీ అండి. అండ్ ఈ చీర వచ్చేటప్పటికి నేను షీ నీడ్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు. సో ఇదేంటంటే మన మొత్తం ఇలా చెక్స్ వచ్చేస్తుంది, చీర మొత్తం ఇలా చెక్స్ వస్తుంది. అండ్ బార్డర్ ఏంటంటే కొంచెం 8-10 ఇంచెస్ అట్లా వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి చీర కొంగు పార్ట్. సో ఇది కూడా చాలా బాగుంది. నేనైతే దీన్ని మొన్న పింక్ కలర్ బ్లౌజ్తో అయితే పేర్ చేశానండి, బికాజ్ నేను ఇంకా దీని బ్లౌజ్ కుట్టించలేదు అప్పటికి అని. కాకపోతే దీనికి మాత్రం మనకి ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్. నేను ఇంకా సింపుల్గా కుట్టించేసానండి, జస్ట్ షార్ట్ స్లీవ్స్ ప్లస్ చిన్న పైపింగ్ అయితే వేయించేసాను. ముందు వచ్చేటప్పటికి ఇలా ప్రిన్స్ కట్ అయితే కుట్టించేసాను. సో ఇదనమాట దీని బ్లౌజ్ యాక్చువల్గా. కాకపోతే దీనికి మనం పింక్ కలర్ వేయచ్చు, లేదు గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసేయచ్చు అన్నట్టు అనిపించింది. సో నేను దీనికి పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను. మొన్న బోనాలకైతే వేసుకున్నాను అనమాట ఈ చీర. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 960 రూపీస్ ఎంత పడిందండి. అంటే ఆఫర్లో ఉండే అనమాట. సో దీంట్లో ఇదొకటి పర్పుల్ కలర్ ఒకటి ఉండే, నాకు ఈ కలర్ బాగా నచ్చి ఇంకా తీసేసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ శారీ అండి. అండ్ ఈవెన్ దిస్ వన్ నేను షీ నీడ్స్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది మంచి ఫ్యాన్సీ శారీ అనమాట. సో ఇదేంటి పేపర్ సిల్క్, క్రేప్ సిల్క్ అంటున్నారు కదా, సో దాని మీద ఇలా ఫుల్ వర్క్ వచ్చేసింది. అండ్ మనకి బార్డర్ ఏంటంటే మంచి గోల్డ్ జరీ అయితే ఇచ్చేసారు. అండ్ చీర కొంగు పాటకు కూడా మొత్తం ఇలాగే వస్తుంది అనమాట, ఫుల్ కొంగు అంతా వస్తుంది. ఇది కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1890 రూపీస్ అనమాట. సో నాకు ఇది చీర చాలా బాగా నచ్చింది. సో ఏమైనా ఫంక్షన్స్ వాటికి ఉంటే వేసుకోవచ్చు అని అయితే అనుకున్నాను. యాక్చువల్గా దీని బ్లౌజ్ వచ్చింది, బట్ బ్లౌజ్ సైజు కొంచెం ఏంటో నాకు నచ్చలేదు. అండ్ ఎందుకో తెలియదు కానీ దీనికన్నా ముందే ఇది ఒక మెటీరియల్ అయితే తీసుకున్నాను నేను. ఇదేంటంటే కొంచెం మంచి పర్పుల్లో మెటీరియల్ ఫేర్ ప్రైస్లో తీసుకున్నానండి. సమ్ 400 మీటర్ అంత పడింది. సో ఇదేంటంటే ఫుల్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేపించేసాను. కొంచెం మంచి ఏమంటారు, వెనకాల స్లీవ్స్ వచ్చేసి వెనకాల పాట్ నెక్ ఇట్లా స్క్వేర్ నెక్ లాగా వచ్చింది. సో ఇలా వచ్చి వెనకాల బటన్స్ అనమాట ఇలా ఉంది. అండ్ మనకి హ్యాండ్స్కి ఏంటంటే ఇలా బార్డర్ వచ్చేస్తుంది. సో కొంచెం డిఫరెంట్గా కుట్టిద్దాము. అండ్ ఏంటంటే నేను వేరే పట్టు చీరల మీదకో లేకపోతే గోల్డ్ చీర మీదకో వేసుకుందామని అయితే అనుకున్నాను. సో ముందైతే కొంచెం ఇలా బోట్ నెక్ లాగా అయితే పెట్టించిన అనమాట. సో ఈ దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది, ఎందుకంటే అది డల్ చీర కదా. ఆల్మోస్ట్ నాకు వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే వచ్చిందండి. సో అట్లా అని ఇవి రెండు ఇలా మ్యాచ్ చేసేద్దాము అన్నట్టయితే అనుకుంటున్నాను. సో చూడాలి, అంటే వేసుకొని చూస్తే కానీ అర్థం అవ్వదు. నేనైతే అనుకుంటున్నాను బాగానే ఉంటుంది అని. కొంచెం ఇది డార్క్ అండ్ లైట్ కదా, సో అలా అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో వేసుకున్నాక చూడాలి. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ శారీ అనమాట ఫ్రమ్ షీ నీడ్స్. సో నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇదండి. ఇదేంటి నెల్లూరు సిల్క్ శారీస్ అంటున్నారు కదా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇవే చీరలు. సో ఒకటి కొందాము, ఎలా ఉంటుంది ఏంటి అన్నట్టుగా అయితే తీసుకున్నాను. మనకి ఇలా రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇక్కడ చిన్న గోల్డ్ పట్టీలా ఉందన్నమాట. మొత్తం అంతా బ్లూ కలర్. సో దీంట్లో రెడ్, బ్లాక్, బ్లూ కలర్లు ఇవి కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి, ఇంకా వేరే అంత బాగా అనిపించలేదు. సో బ్లాక్ ఎందుకులే అని చెప్పి నేను ఇంకా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను అనమాట. మనకి చీర అంతా ఇలా వస్తుందండి.
నాకైతే మెటీరియల్ అయితే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో సాఫ్ట్గా, అంటే కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో జస్ట్ బ్లౌజ్ వేసేసుకొని అంటే చిన్న ఒక సైడ్ పళ్ళు వేసేసుకుంటే బెటర్. దీనికి బోట్ నెక్ బ్లౌజెస్ అయినా కొంచెం స్టైలిష్ బ్లౌజెస్ అయినా చాలా బాగుంటుంది అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. సో దీంట్లో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇది వచ్చిందండి, అంటే ఇది రెడ్ కలర్ బార్డర్ ఉంది కదా, సో అదే బార్డర్ అయితే వచ్చిందనమాట. అండ్ కొంగు పాట వచ్చేటప్పటికి ఇలా మంచి ఎలిఫెంట్స్ అయితే వచ్చినాయి. సో చూస్తున్నారు కదా ఇలా వచ్చింది, ఎలిఫెంట్స్ ఫుల్ ఇట్లా ఉన్నట్టుగా ఉంది మొత్తం బార్డర్లో. ఇదేంటంటే కలంకారీ ప్రింట్ కదా, వాళ్ళు అంటే డై చేసి ఇస్తారనమాట. ఆల్మోస్ట్ ఆర్డర్ చేసినాక కొంచెం ఎక్కువ టైమే పట్టింది, 1 వీక్లో అన్నారు, కాకపోతే నాకు 1 వీక్లో రాలేదు, ఒక 2 వీక్స్ ఏమో పట్టింది. కాకపోతే ఫైనల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇది కేవీఎస్ షాపింగ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది లింక్, అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఇస్తాను చూడండి. సో నాకైతే చీర చాలా బాగా నచ్చిందండి. సో చూస్తున్నారు కదా మంచిగా ఉంది, అంటే మెటీరియల్ కూడా చాలా బాగుంది, కట్టుకుంటే కూడా కంఫర్టబుల్ అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకైతే చూస్తే. సో ఇంకా దీని బ్లౌజే చూస్తున్నా, ఎలా కుట్టించాలి ఏంటి అనేది చూస్తున్నా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1800 ఏమో పడిందండి. సో ఇదైతే వర్త్ అనిపించింది నాకు, 1800 వర్త్ చీర, చాలా బాగుంది శారీ అయితే. సో దీనికి బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఎలా కుట్టించాను, ఎలా స్టైల్ చేశాను అనేది మీకు లేటర్ వీడియో అయితే షేర్ చేస్తానండి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. అండ్ ఫైనల్గా అయితే ఒకటి మీకు లింక్ ఇచ్చే పేజ్లో అయితే తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ అమెజాన్ అండి. అమ్మ మాట అనే ఛానల్ ఉంటుంది కదా, సో తను తీసుకున్నారనమాట ఈ చీర. చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది అని అంటే సరే నేను కూడా ట్రై చేద్దాం అని చెప్పి తెప్పించానండి. ఇది బ్లాక్ అండ్ మెరూన్ ఈ కాంబినేషన్లోనే బాగా అనిపిస్తుంది నాకు పేజ్లో, అలా అని చెప్పి తీసుకున్నాను. సో బార్డర్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట, బ్లాక్ వచ్చి ఇది మొత్తం కచ్ వర్క్ అంటారు ఏదో వర్క్ అంటారండి, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. సో మనకి చీర అంతా ఇలాగే వచ్చేస్తుంది అనమాట విత్ బార్డర్. పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇలా డిఫరెంట్గా వచ్చింది. సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఇలా ఇక్కడ ఒక లేయర్ బ్లాక్లో, ఒక దాంట్లో బ్లూ అండ్ ఒక ఇట్లా వచ్చిందనమాట. సో ఇవి శారీ పేరు కూడా నాకు అసలు ఐడియా గుర్తులేదండి, ఇది అమెజాన్లోనే తీసుకున్నాను, మీకు లింక్ అయితే కింద ఇస్తాను. ఇది సమ్ 699 చేంజ్ అంత పడింది అనమాట. సో చాలా బాగుంది అన్నట్టుగా అనిపించింది. దీనికి మనం జస్ట్ బ్లాక్ బ్లౌజ్ పేర్ చేసేసుకుంటే సరిపోతుంది, లేదు అంటే రెడ్ కలర్ బ్లౌజ్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ నేనైతే బ్లౌజ్ దీంట్లో అది కుట్టించాను అనమాట. ఇలాంటి చీరలకి కొంచెం కాలర్ బ్లౌజ్ అది వేస్తే బాగుంటుంది, ఇప్పుడు కాలర్ కూడా కొంచెం ట్రెండ్ ఉంది కదా అని చెప్పి. సో నేనైతే శారీలో బ్లౌజ్ ఇలా కుట్టించాను అనమాట. ఇలా కాలర్ వచ్చేసింది మనకి ముందు, ఇలా ఫ్రంట్ ఇది ఉంటుంది. సో హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చినాయి, అంటే షార్ట్ కుట్టించాను. ఇది ప్రిన్స్ కట్ అనమాట. అండ్ వెనకాల ఏంటంటే మనకి ఫుల్ కవర్ అయిపోతుంది, ఇది హై నెక్ అంటారు కదా, సో హై నెక్ బ్లౌజ్ లాగా. ఇలాంటి వాటికి ఏంటంటే మనకి ఇట్లా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, ఇలాంటి శారీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇది సింగిల్ పళ్ళు వేసినా స్టెప్స్ వేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో అలా అని చెప్పి అయితే ఇది ఒకటి కుట్టించానండి. నాకైతే ఇది చీర బాగా నచ్చింది. సో చూడాలి, కోర్స్ ఇది శ్రావణ మాసంలో పూజలకి వాటికి కట్టుకోలేం, కానీ ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు అటు వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. దీని లింక్ మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో అవి అండి నేను శ్రావణ మాసంలో షాపింగ్ చేసిన శారీస్. సో చూస్తున్నారు కదా ఇవన్నీ చీరలు అనమాట. వీడియో ఎలా ఉందండి, నచ్చిందా అండి? వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం, ఎంజాయ్ అండి. శ్రావణ మాసం మంచిగా పూజలు అండ్ మంచిగా రెడీ అవ్వడం, ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం, టేక్ కేర్ ఆఫ్ యూ, బాయ్.